ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మేము స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో రాత్రి వేళ నెహెమ్యా గారిని మా మధ్య నిలిపి మీరు మాట్లాడించిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మరలా ఆయన మీ దాసులు ఇమ్మానుయేల్ గారు మీ వాక్యాన్ని మాతో పంచుకోబోతుండగా మీ దాసులను మా కొరకు ఏ విధంగా సిద్ధపరిచారో, మీ దాసుని ద్వారా మా అందరితో మైకు ద్వారా మీ మాటలు వినగోరుచున్న వారితో ఏ మాట్లాడాలని నాయన మీ దాసుని సిద్ధపరిచారో, ప్రేరేపించారో ఆ మాటలను ఈ స్థలంలో మీ దాసుని ద్వారా వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారు మాట్లాడుచున్నప్పుడు మేమందరం కూడా మీ మాటలుగా గౌరవిస్తూ అయా వాటికి లోబడుతూ వారిని మా హృదయాలకు నాయన అన్వయించుకుంటూ మా జీవితాల్లో పొందుకోవలసిన వాటిని, తీసివేసుకోవలసిన వాటిని కూడా అర్థం చేసుకొని మీ వాక్యము ద్వారా హెచ్చరించబడి మేలు పొందడానికి కృపనివ్వండి. మాట్లాడబోయే మీ దాసులను బలపరచమని, అత్యధికమైన రీతిలో వాడుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో మన మధ్యకు గెస్ట్ స్పీకర్గా ఇమ్మాన్యుయల్ ఆకిపోగు అన్న మన మధ్యకు వచ్చున్నారు. తను అనిత గ్రేస్, తనతో మ్యారేజ్ అయింది. అక్క ప్రిన్సిపాల్గా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్లో ప్రిన్సిపాల్గా సేవ చేస్తూ ఉన్నారు. అలానే వాళ్ళిద్దరిని ప్రేమించి దేవుడు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చారు. మొదటిగా పాప ప్రేమ హదస్స, తను డాక్టరేట్ చదివింది. తర్వాత ఇప్పుడు పీజీ అమెరికాలో చేస్తూ ఉన్నారు. తర్వాత కుమారుడు ఆండ్రూ ఇమాన్యుయల్ బ్యాచిలర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్లో ఉన్నారు. కాబట్టి మన మధ్యకు వచ్చిన అన్నను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్న బైబిల్ టీచర్, దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించి బోధించి అనుసరించే అన్న మన మధ్యకు రావడం చాలా ఆశీర్వాదకరం. బైబిల్ కేంద్రంగా క్రీస్తుని మహింపరిచే ఆ యొక్క వర్తమానాలతో నిన్నటి దినం ఈ దినం మనం ఎంతగానో ఆశీర్వదించబడ్డాం. ఈ సమయాన్ని అన్నకు ఇస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ మరొకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి నన్ను గాస్పుల్ బ్యాండ్ సహవాసానికి వాక్య పరిచర్య చేయడానికి చాలా సంవత్సరాల నుంచి ఆహ్వానిస్తూ ఉన్న సహవాసపు పెద్దలకు, జోషి కే రాయ్ అన్నగారికి, అలాగే ప్రస్తుతం ఉన్న పెద్దలకు జోసఫ్ గారికి, సహోదరులు జోసఫ్ గారికి, అలాగే స్థానిక సంఘ కాపరి తోటి సేవకులు రాము గారికి, స్థానిక సంఘ పెద్దలకు, సహవాసపు పెద్దలకు, మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీతో ఉండడం దేవుడు నాకు ఇచ్చిన మంచి భాగ్యమని నేను భావిస్తూ ఉన్నాను. చాలా చోట్లకు నేను వాక్య పరిచర్య చేయడానికి వెళ్తాను. కొన్ని చోట్ల అయిష్టంగానే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే సిద్ధాంత భేదాభిప్రాయం ఉంటుంది. వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు. నా మనస్సు ఒప్పుకోదు. అయినప్పటికీ అక్కడే ఉండాల్సి వస్తుంది. వాక్యం చెప్పి పెద్దగా వాళ్ళతో సహవాసం చేయలేక పైన సంబంధం కలిగి తిరిగి రావాల్సి వస్తుంది. కానీ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మా సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. మీ సహవాసం అంటే నాకెంతో ఇష్టం. ఈ సహవాసం ప్రభు రాకడ వరకు కలకాలం మరింతగా ఎదుగుతూ ప్రభువును సంతోషపెట్టే సహవాసంగా ఉండాలని నాయకత్వం కొరకు మరియు మీకు అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
సహవాసపు కూడికలు ఉన్నాయంటే నేనన్నాడు పెద్ద లాంటి కూడికలకు వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఆ బ్యాక్గ్రౌండే లేదు. నేను ఓ చిన్న పల్లెటూరులో ఉండేవాడిని. పెద్దగా మా నాన్నగారు దేవుని సేవకులుగా ఉండేవారు. అయితే ఆ సహవాసంలో ఓ చోట అందరూ కలిసి మీటింగులు పెట్టుకొని ఈ విధంగా సంతోషించడం, సహవాసం చేయడం నాకు తెలియదు. సో ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్. చూశాను, నేను వేరే చోటికి వెళ్ళాను, కొన్ని సహవాసాలు చూశాను చాలా ఏళ్ళ నుంచి. చాలా సంతోషం అందరినీ కలవడం, మనమంతా ఒక గుంపు, ఒక సహవాసం, దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు అని కలుసుకోవడం అనేది చాలా సంతోషం. ఈ దినాల్లో సొంత కుటుంబంలోనే అంటే బంధువుల్లో పెళ్ళిళ్ళకు పిలిస్తే డైరెక్ట్గా చర్చికి కూడా వెళ్ళకుండా ఫంక్షన్ హాల్కి వెళ్ళి వాళ్ళని చూసి పలకరించి గిఫ్ట్ ఇచ్చేసి తినేసి వెళ్ళిపోతున్నారు. అట్లాంటి లోకంలోనికి వచ్చాం. ఇంకా సహవాసంలో కూడా అలాగే. ఎంతమంది గత సంవత్సరం రిట్రీట్స్కి వచ్చారు అని అంటే చాలా కొద్దిమంది మాత్రమే చేయెత్తినట్టుగా కనబడింది. మీరే మిస్ అవుతున్నారు. ఈ సంతోషం ఎక్కడొస్తుందండి? దేవుని పిల్లలతో కలిసి అందరూ కలిసి వెళ్తూ ఆ విధంగా 3-4 రోజులు గడపడం ఎంత గొప్ప భాగ్యం, ఎంత ఆనందం. ఇంట్లో ఉండి ఏం చేస్తాం చెప్పండి? లాస్ట్ రోజు పోదాంలే, లాస్ట్ మీటింగ్కి వెళ్తే సరిపోద్ది అని అనుకుంటే మనమే నష్టపోతాం. అసలు ఈ దినాల్లో సహవాసమే లేని పరిస్థితి ఉంది. కుటుంబాల్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకు కూడా సహవాసం లేని దుస్థితిలో మనం ఉన్నాం. అంచేత దేవుని పిల్లలుగా మీరందరూ ఏ కోడికలు పెడితే ఆ కోడికలకు తండోపతండాలుగా రావడానికి ప్రయత్నం చేయాలి. సెలవులు పెట్టుకోండి, మళ్ళీ రావండి. ఇంత సంతోషకరమైన దినాలు మళ్ళీ వస్తాయా? చక్కగా అక్కడ ఉండి దేవుని వాక్యాన్ని విని, పాటలు విని, ప్రార్థనలు చేసుకుంటూ సంతోషంగా గడపడం, అసలు భోజనాలు చేస్తూ ఒకరితో ఒకరు మాట్లాడడం ఎంత ఆనందకరమైన విషయం. ఇది చిన్నపాటి పరలోకం. ఇంపర్ఫెక్ట్గా ఉంటుంది కానీ చిన్నపాటి పరలోకం. పరలోకంలో ఇలాగే ఉంటుంది, చిన్నపాటి పరలోకం. ఈ చిన్న చిన్న సంతోషాలను మన జీవితంలో మనం కోల్పోకూడదు. పనులు ఎప్పుడు ఉంటాయండి? ఎప్పుడు ఉంటాయి పనులు. కొంతమంది దేనికి బిజీగా ఉంటారో కానీ విపరీతంగా బిజీగా ఉంటారు. పనికి రాని వాటిలో చాలా బిజీగా ఉంటారు. పనులు ఎప్పుడు ఉంటాయి. మనం కొంచెం సమయాన్ని కేటాయించాలి. ఈ మంచి విషయం కొరకై సమయాన్ని కేటాయించాలి. దేవుడు మిమ్మలను దీవించాలని కోరుతూ నేను ప్రార్థన చేసి మరొకసారి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. మా ప్రభువా, మా దేవా, ఈ రాత్రి వేళ ముందున్న సమయాన్ని మీ చేతుల్లో పెట్టి మీ సహాయం కోరుతున్నాం. నేను నిష్ప్రయోజకుడనైన దాసుని, నా వల్ల ఏమీ కాదు ప్రభువా. మీ ఆత్మచేత మీ వాక్యంలో నుండి నన్ను కేవలం ఒక సాధనంగా వాడుకొని మీ సంఘానికి క్షేమాభివృద్ధి, ఆత్మలకు రక్షణ కలగజేయవలనని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు రాత్రి నేను ఇదే నా చివరి సందేశం. అంచేత ఈ రాత్రి నేను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అన్న ఈ మాటను ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గూర్చి ఈ రాత్రి వేళ ఒక 45 నిమిషాలు మీ ముందుంచి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గూర్చి రకరకాలుగా వివరించవచ్చు.
ఇది తరిగిపోయే అంశం కాదు. ఎంత మనం వినగలిగితే అంత మనము నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు ఈ రాత్రి వేళ మనము ధ్యానం చేసుకుందాం. పరలోకమందున్న యేసు భూలోకములో ఉండే మన కోసం చూపిస్తున్న ప్రేమ. ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ హెవెన్ ఫర్ ద sinners on the earth, saved sinners, unsaved sinners, particularly saved sinners, మన కోసం, విశ్వాసుల కోసం పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ప్రేమ కల్వరిలో మాత్రమే ప్రదర్శించబడిందా? ఇప్పుడు ఆయన మనల్ని గూర్చి ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఆయన మన పట్ల ఎలాంటి భావాన్ని కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాము. ఈరోజు నేను ఒక లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని చెప్పను, అనేక లేఖన భాగాల వైపు వెళ్ళబోతూ ఉన్నాను. కనుక మొట్టమొదటిగా మనము 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయములో 2వ కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూద్దాం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ప్రభు ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లుగా ఎఫెసీ పత్రిక 5:25లో వ్రాయబడింది. భర్తలారా, క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పడం జరిగింది. సంఘం పట్ల ప్రభు అయిన యేసుకు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది. ఇట్ ఈస్ ఎ స్పెషల్ లవ్ దట్ హీ హ్యాస్ ఫర్ ద చర్చ్. ఒక దాత, ఒక పరోపకారి, ఒక మానవ ప్రేమికుడు, ఫిలాంథ్రపిస్ట్ అంటారు, దాత అంటారు, పరోపకారి అంటారు, రకరకాల పేర్లు. ఫిలాంథ్రపిస్ట్ పేదలైన వారిని, బీదలైన వారిని ప్రేమించి వారికి సహాయం చేస్తాడు. ధన సహాయం చేస్తాడు, మాట సహాయం చేస్తాడు, తన వంతుగా ఏం చేయగలుగుతాడో అదంతా చేస్తాడు. అదే సమయంలో వాళ్ళను ప్రేమిస్తాడు, తన భార్యను ప్రేమిస్తాడు. వ్యత్యాసం లేదంటారా? రెండు సత్యమే, రెండు నిజమైనవే. కానీ పేదల పట్ల ఒక ఫిలాంథ్రపిస్ట్కు ఉండే ప్రేమ, తన భార్య పట్ల ఫిలాంథ్రపిస్ట్కు ఉండే ప్రేమ వ్యత్యాసం ఉంటుంది. యేసు ప్రభు సంఘాన్ని ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారము ఇచ్చితివి. 9వ వచనం చదువుకుందాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని అని అంటాడు. పదే పదే ఒక మాట ఉంది. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన నీవారు వీళ్ళు అని అంటున్నాడు. అంటే భూమి పునాదులు వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు కుమారునికి ప్రేమ కానుక ఇద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రేమ కానుకే సంఘం. చర్చ్ ఈజ్ ద లవ్ గిఫ్ట్
of God the Father to his beloved Son. You are the love gift. సంఘములో విశ్వాసులైన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుకు దేవుని ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా ఇవ్వబడిన ప్రేమ కానుక. ప్రేమ కానుక. యోహాను సువార్త 6వ అధ్యాయములో 37వ వచనం, 6వ అధ్యాయము 37వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. నేను చదువుతాను. 6వ అధ్యాయం 37. తండ్రి, నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. నాడు నేడు నిరంతరము ఆయన యొద్దకు వచ్చు వానిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ఆయన యొద్దకు ఎవరు వస్తారంటే తండ్రి ఆయనకు ఎవరినైతే అనుగ్రహిస్తాడో వారందరూ ఆయన యొద్దకు వస్తారు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో యేసు తన వారిని అంతము వరకు ప్రేమించెను అని వ్రాయబడింది. తన వారిని అంతము వరకు ప్రేమించెను. 17వ అధ్యాయం 12వ వచనములో తనకు తండ్రి అప్పగించిన వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వారిలో ఒక్కడు కూడా నశించకుండా యేసుక్రీస్తు వారి పట్ల ఎంతో ప్రేమామయుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రేమించే అసలు భూలోకములో సంఘం కంటే మరి దేనిని ఆయన ఎక్కువగా ప్రేమించడం లేదు. సంఘాన్ని ప్రేమించినంతగా ఆయనకు మరొక దాని మీద అంత ప్రేమ లేదు. మరి సంఘాన్ని అంతగా దేవుడు ప్రేమిస్తే మనము సంఘాన్ని ఎలా ప్రేమించాలి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయాడు. మనం కూడా సంఘాన్ని ఆ విధంగా ప్రేమించాలి. ఏదో ఆదివారం రోజు మనము దోషారోపణ మనస్సాక్షిని తప్పించుకోవడం కోసము చర్చికి రాకూడదు. ఏదో ఆదివారం రోజే చర్చికి గుర్తు రాకూడదు. మన జీవితంలో చర్చ్ అంతర్భాగం. అది మన కుటుంబం. మీ కుటుంబాన్ని మీరు కేవలం వారానికి ఒక్కరోజు మాత్రమే గుర్తు చేసుకుంటారా? కాదు కదా. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘాన్ని ఇంతగా ప్రేమిస్తే మరి మనం ఎంతగా ప్రేమించాలి? చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు అన్నాడు, లెట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలాంగ్ టు ఇట్ అన్నాడు. మొట్టమొదటిగా మనము సంఘానికి చెందిన వారం కావాలి. లెట్ us సే ఓపెన్లీ, డిక్లేర్ ఓపెన్లీ, ఐ బిలాంగ్ టు దిస్ చర్చ్. నేను ఈ సంఘపు మెంబర్ని, నేను ఈ సంఘానికి చెందిన దాన్ని అని లెట్ us బిలాంగ్ టు ఇట్ అండ్ లెట్ us సపోర్ట్ ద చర్చ్ త్రూ అవర్ ప్రేయర్స్ అండ్ త్రూ అవర్ హార్డ్ వర్క్ అండ్ త్రూ అవర్ గివింగ్ అన్నాడు. మన ప్రార్థన ద్వారా, మన ప్రయాసము ద్వారా, అలాగే మనము ప్రభువు కోసం ఇవ్వడము ద్వారా సంఘానికి మద్దతిచ్చి దాన్ని బలపరుస్తాం. దేవుని పిల్లలమైన మనము సంఘాన్ని ప్రేమించాలి. యేసు ప్రభువు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే ఏదో అందరినీ ఏదో గోడల్ని ప్రేమిస్తున్నాడు అని అనుకోకండి. వ్యక్తిగతంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు విశ్వాసమైతే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే, నీకు చదువున్నా చదువు లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, అందమున్నా అందము లేకపోయినా, పేరు ప్రతిష్టలున్నా పేరు ప్రతిష్టలు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నీవు యేసునందు విశ్వాసం ఉంచితే నిన్ను వ్యక్తిగతంగా యేసు ప్రభు పేరు పెట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. నా పేరు ఇమాన్యుయల్. యేసు ప్రభు ఇమాన్యుయల్ని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు జోషిక రాయన్న గారిని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువు ఇక్కడ ఈ సంఘంలో ఉండే ప్రతి ఒక్కరిని, ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసిని యేసు ప్రభువు ప్రేమిస్తూ ఉన్నాడు. గలతీ పత్రిక 5:20 వ్రాయబడింది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటూ ఆ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను గుర్తు చదవడం ఎవరైనా. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం.
2:20 యేసమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం, అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ రైట్. జీవితము నన్ను మీ పేరు పెట్టుకోండి అక్కడ, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. హీ లవ్స్ యూ ఇండివిజువల్లీ. ఈ లోకంలో నిన్నెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓ పాట ఉంది, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియనా, నిన్ను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియనా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా, నీవు నమ్మిన వారే మోసముతో నీ గుండెలే చీల్చిన, నీ సొంత జనులే నీ ఆశల మేడలు అన్నీయు కూల్చిన, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నిన్ను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియనా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యం తెలియనా. ఇది నాలో యూజ్ అండ్ త్రో మెంటాలిటీ ఎక్కువైపోయిందండి. ఈవెన్ భర్త భార్యను, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను ఈ విధంగా యూజ్ అండ్ త్రో. అవకాశం ఉన్నంత వరకే వాళ్ళకు ఏమైతే నీతో అవసరం ఉంటుందో అవసరం ఉన్నంత వరకే వాడుకుని ఆ తర్వాత త్రో. ఈయన ఎన్నడూ యూజ్ అండ్ త్రో చేయడు. యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, విశ్వాసిని ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నీ కష్టార్జితము అన్యాయము చేయు వానికే దక్కిన, నీవు సంపాదించిన జీతం దోపిడీదారులకే చిక్కిన, ఎక్కడ ఎవరు ఏమి చేసినా ఒకటి మాత్రం మర్చిపోవద్దు, నిన్ను ప్రేమించే వారొకరున్నారనే వాస్తవం తెలియనా. నేను నా కుమారునితో చెప్పాను ఒకరోజు, ఆండ్రూ, ఒక స్థితిలో తల్లిదండ్రులమైన మేము కూడా దుష్టులమైపోయి నిన్ను ప్రేమించడం మానేస్తే కూడా ఒకే ఒక వ్యక్తి నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టడం, ఆయన యేసు ప్రభువు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువు, నిన్ను తన బిడ్డగా చేసుకున్న యేసు ప్రభువు, హీ విల్ నెవర్ లీవ్ యూ, హీ విల్ నెవర్ స్టాప్ లవింగ్ యూ. ఆయన ఎన్నడూ తన ప్రజలను విడనాడేవాడు కాడు. అంత మాత్రమే కాదు, బైబిల్లో కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఒబీడియంట్ బిలీవర్స్ను దేవుడు ప్రేమిస్తున్నట్టుగా ఉంది. విధేయత చూపించే విశ్వాసులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతాను, చూడండి, వినండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను. నన్ను ప్రేమించేవాడు ఎవరు? నా ఆజ్ఞలను గైకొనేవాడు. విధేయత చూపించే విశ్వాసుల పట్ల యేసు ప్రభు యొక్క ప్రేమ ప్రత్యేకంగా ఉంది. ఫిలాంథ్రపిస్ట్ని గుర్తుపెట్టుకోండి, ఒక దాతను గుర్తుపెట్టుకోండి. దాత రకరకాల వ్యక్తులకు సహాయం చేస్తాడు, అదే సమయంలో తన భార్య పిల్లలకు సహాయం చేస్తాడు. వ్యత్యాసం ఉంది. ఆ ప్రేమలో మోసం లేదు. అన్ని రకాల ప్రేమలు జెన్యూనే, నికాసైనవే, నిజమైనవే, కానీ వ్యత్యాసం ఉంది. అలాగే దేవుని ప్రేమ కూడా ఉంటుంది. విశ్వాసుల పట్ల నా తండ్రి వానిని ప్రేమిస్తాడు, నేను కూడా వానిని ప్రేమిస్తాను. నా ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో, దేవుని ప్రేమ నీవు రుచి చూచావా? ఆ విషయాన్ని ఆలోచన చేయాలి.
ఇంకా ఎంత మాట ఉందంటే మార్క్స్ వార్త 3:35లో ఒక మంచి మాట మనకు కనపడుతుంది. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 35వ వచనంలో, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పాను. అంటే నిజంగా దేవుని వాక్యం ప్రకారము ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు నా బ్రదర్స్, నా సిస్టర్స్. అంతటితో ఆగితే ఒక రకంగా ఉండేది నా తల్లి. తల్లిని ఎలా ప్రేమిస్తారండి? ఎంతగా ప్రేమిస్తారండి తల్లిని? యేసుప్రభు అంటూ ఉన్నాడు, అలాంటి ప్రేమ ఉంటుంది. Obedient believers who loved him will be loved by the Lord Jesus Christ in a special way. కొంతమందిని గురించి బైబిల్లో ఈ విధంగా రాయబడింది, యేసు ప్రేమించిన శిష్యుడు. యోహాను గురించి యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో మరలా 3 స్పెషల్ ఏమంటారు ఇన్నర్ సర్కిల్ ఉన్నారు. కానీ అందులో యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడు అని యోహానుకు ఆ పేరు పెట్టబడిందండి. దీస్ ఆర్ ఆల్ జెన్యూన్ బట్ డిఫరెంట్, ఖచ్చితంగా డిఫరెంట్. యేసు మరియను మార్తను వారి సహోదరుడైన లాజరును ప్రేమించెను అని వ్రాయబడింది. వేరే వాళ్ళ గురించి మాటలు లేవండి, వీళ్ళ గురించి వ్రాయబడ్డాయి. స్పెషల్ ఇండివిజువల్స్. అంత మాత్రమే కాదు, పాపులను యేసుక్రీస్తు ప్రభువు ప్రేమిస్తూ ఉన్నట్టుగా ఉంది. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడని లూకా 19:10లోను, రోమపత్రిక 5:6 8 ఈ విధంగా రాయబడింది, మనం ఇంకా బలహీనమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాను. ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మనల్లో ప్రేమిస్తూ ఉన్నాడు, మన కొరకు చనిపోయాడు. Jesus Christ loves the vilest sinner as truly as he loves the purest saint. But he does not love the vilest sinner in the same way he loves the purest saint. His love for the sinner is one thing, his love for the obedient disciple is quite another. Toward the one he has pity, and in the other he takes pleasure. అవిశ్వాసి పట్ల ఆయన దయ చూపిస్తున్నాడు. వాని దీనస్థితి చూసి వాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, హీ ఈస్ కికింగ్ ఇన్ ద బ్లడ్. దిక్కు లేకుండా పడిపోయాడే వీడు నశించి నరకానికి వెళ్తాడే అని వారి పట్ల ఆయన కనికరము చూపిస్తూ ఉన్నాడు. కానీ విశ్వాసి పట్ల ప్రీతి కలిగి ఉన్నాడు. హీ డిలైట్స్ ఇన్ హిస్ పీపుల్. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలవాడు. హీ డిలైట్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద పిటీ, బట్ ఇట్ ఈస్ ద డిలైట్ దట్ హీ హ్యాస్ ఫర్ ద బిలీవర్స్. ఎలా తన ప్రేమను వ్యక్తపరిచాడో నేను త్వరగా కొన్ని మాటలు చెప్పి 13వ అధ్యాయానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎలా తన ప్రేమను యేసుప్రభు వెల్లడిపరిచాడు. యేసుప్రభు ప్రేమిస్తున్నాడని రాయబడింది. ఎలా వెల్లడిపరిచాడంటే, మొదట మనం చదివిన లేఖన భాగం 2 కొరింథీ 8:9 మన కోసం ఆయన దరిద్రుడు అవ్వడము ద్వారా మనల్ని ప్రేమించాడు. అన్నీ ఆయనవే. మనం చూసాము నిన్నటి దినాన, అన్నీ ఆయనవే. కానీ అన్నిటినీ వదిలిపెట్టేసి దేవత్వాన్ని కాదు, ఆయనకుండే మహిమంతా వదిలిపెట్టేసి వచ్చాడు. అందుకే 17వ అధ్యాయంలో ప్రధాన యాజక ప్రార్థనలో ఈ విధంగా అంటాడు, ఫాదర్ గ్లోరిఫై thou me with the glory which I had with thee since the beginning of the world అని అంటాడు. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకెట్టి మహిమ ఉండెనో అట్టి మహిమతో నీవు నన్ను మహిమపరచుము. అంతా వదిలిపెట్టేసి వచ్చాడండి.
నీ కోసం, నా కోసం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. రెండవది గలతీ పత్రిక 2:20 మనం చదువుకున్నాం. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను బలియాగం చేసుకున్నాడు. హీ గేవ్ హిమ్సెల్ఫ్, తను తాను అప్పగించుకున్నాడు. హిస్ వాజ్ ఎ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లవ్. తన్ను తాను బలియాగముగా చేసుకున్న ప్రేమ యేసు ప్రేమ. ఎఫెసీ పత్రిక 5:2 కూడా మనకు అదే మాట కనపడుతూ ఉంది. హీ గేవ్ హిమ్సెల్ఫ్ అప్ ఫర్ us. తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. 1 యోహాను పత్రిక 3:16 కూడా తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఎవరో బలవంతం చేయలేదండి. స్వేచ్ఛాపూర్వకంగా సిద్ధపడి ముందుకొచ్చి ఆయన తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండుడి. మూడవది, యేసు ప్రభు తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అని అంటే ఎఫెసీ పత్రిక 4:32 వ్రాయబడింది. మనల్ని క్షమించడం ద్వారా, చదవండి అమ్మా, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసు ప్రభు ప్రేమతో మనల్ని క్షమించాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకు పేరు కూడా లేదు బైబిల్లో. ఆమె పేరు సిన్ఫుల్ ఉమెన్ అని రాయబడింది. పాపాత్మురాలైన స్త్రీ. ఎవరైనా రాస్తారంటే అట్లా రాశారు అంటే ఎంత పాపాత్మురాలో తెలియదు. అమ్మా, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమిస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరకు వస్తే, ఆయన చెప్పినట్లుగా చేస్తే, ఆయనకు కండిషన్స్ పెట్టకుండా ఆయన కండిషన్స్ ప్రకారము మనము ఆయన ఎద్దకు వస్తే, నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగిడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను బాసిల్లెను సిలువలో పాపక్షమ యేసు ప్రభు నీ దివ్య క్షమ. యేసు ప్రభు యొక్క ప్రేమ అత్యంత ఘోర పాపలను క్షమించే ప్రేమ. తమ జీవితాలు చిందరవందర చేసుకొని చిరిగిపోయిన విస్తరా కంటే హీనాతిహీనంగా బాగు చేయలేనటువంటి ఎవడు బాగు చేయలేనటువంటి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు బాగు చేసే నూతనమైన హృదయము. ఈ వ్యక్తి ఎన్నడూ పాపము చేయలేదా అన్నట్లుగా పవిత్రపరిచే క్షమాపణ యేసు ప్రభువులో ఉన్నది. అంత ప్రేమిస్తున్నాడు ఆయన. నాలుగవది, యేసు ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో ఈ విధంగా రాయబడింది. నేను ప్రేమించు వారిని అందరినీ, ఎవరిని? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమని సంఘముతో చెబుతూ ఉన్నాడు. ఆయన ప్రేమించే ప్రతి ఒక్కరిని గద్దిస్తాడు. ఆయన ప్రేమలో భాగమేది. రాముగారు ప్రతిరోజు ప్రకటనలు చెబుతూ 7 గంటలేనండి అంతవరకు అయిపోతున్నాడు. ఏమో గట్టిగా మాట్లాడితే ఇంకెవరు ఏమనుకుంటారో అన్నట్టుగా. అంటే గద్దింపును తీసుకోలేనటువంటి ఘోరమైన స్థితిలో మనం ఉన్నాం. ఇంతకుముందు పాతకాలం భక్తులైతే ఎంత ఘోరంగా ఏమంటారు, ఇంకా తిట్టడం బూతులు ఒకటి తక్కువ, అంటే బూతులు లేవు, ఎంత కఠినంగా గద్దించేవారు. పేర్లు పెట్టి గద్దించిన వాళ్ళు ఉన్నారండి. పేర్లు పెట్టి గద్దించారు. ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా?
మన ఈ మధ్యలో సండే స్కూల్లో జరిగిందండి ఇది హైదరాబాద్లో. సండే స్కూల్లో నేను వైఫ్స్ అనే ఆర్గనైజేషన్లో ఇవాంజలిజం సెమినార్ చేస్తూ ఉంటే అక్కడ ఉండే ఒక అమ్మాయి చెప్తుంది, సండే స్కూల్ టీచర్, అన్న మనుషులు పాపులని ఎట్లా చెప్పాలన్నా, చిన్నదానికి తట్టుకోలేకపోతున్నారన్న మనుషులు పాపులని చెప్పడం అంటే అది కూడా నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన. అసలు బైబిల్లో మన డిస్క్రిప్షన్ మనిషి యొక్క జీవితం ఎంత ఘోరంగా ఉందో చూపిస్తే తట్టుకోలేరు, ఆత్మహత్య చేసుకుంటారు, చచ్చిపోతారు, గుండె పగిలిపోద్ది, అంత దారుణంగా ఉంది. ఊరికే పైపైన 4 మాటలు చెప్తేనే భరించలేకపోతున్నారు. ఆ అమ్మాయి అనింది, అన్న ఒక ఏమంటారు ఒక కాంపిటీషన్ పెట్టారట సండే స్కూల్లో. కాంపిటీషన్ పెడితే ఆ అమ్మాయి క్వాలిఫై కాలేదట. క్వాలిఫై కాలేదమ్మా నువ్వు ఈ కాంపిటీషన్లో అన్నందుకు ఇంటికి పోయి చేయి కోసేసుకుందట. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏదో విధంగా కాంపిటీషన్లో ఆమెను గెలిపించవచ్చు కదా అంటే ఏంటిది? లోకంలో అందరు నేను అంగీకరించాలా? నిన్ను తృణీకరించే వారు ఎవరు లేరా? అందరూ నిన్ను అమ్మ చాలా మంచిదాని తల్లి, అయ్యా చాలా మంచివాడు నాయనా, అసలు నువ్వు దైవాంశ సంభూతుడవు, నీవు లేకపోతే భూలోకమే లేదు, అసలు లోకమంతా నీ ద్వారా నేను నడుస్తుంది అని ఇలా అబద్ధాలు చెప్పుకుంటే బతకల్లా? ఏమండి, ఎక్కడికి వెళ్ళాం? సంఘాల్లో ఆ అమ్మాయి కోసుకుంది, లిటరల్గా హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎంత దారుణంగా ఉన్నారు. గత 50 ఏళ్ల నుంచి సోకాల్డ్ సైకాలజీ అని ఒకటి వచ్చేసి ఒక తరాన్నే సర్వనాశనం చేసి పాడేసింది. సూడో సైన్స్, డోంట్ బిలీవ్ దాట్. అది నమ్మి నాశనం అయిపోయారు. ఈ దినాల్లో చిన్నపిల్లలు ఎవరు పని చేస్తున్నారండి? యవనస్తులు ఎవరు పని చేస్తున్నారు? బాయ్స్ ఎవరైనా బరువులు ఎత్తుతున్నారా? గర్ల్స్ ఎవరైనా పనులు చేస్తున్నారా? ఏం లేదు. అందరు వీక్ అయిపోయారు మెంటల్గా. ఏమ్మా కొన్ని మార్కులు తక్కువ వచ్చినాయి, ఏం బాబు కొన్ని మార్కులు, ఆహా నన్ను మార్కులు తక్కువ వచ్చినాయి అనడం, వెంటనే పోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం. ఏంటది? ఇంత వీక్ అయిపోతే ఎలాగా? సంఘాల్లో కూడా టైంకి రావాలని చెప్పడానికి కూడా కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చూడండి. ఎంత ఘోరం. మీరు ఇట్లా గట్టిగా మాట్లాడితే రామండి అనేవాళ్ళు ఉన్నారు. ఓ పాస్టర్ గారిని, ఓ సంఘస్థురాలు, వాళ్ళ కుటుంబం బాగున్న వాళ్ళు చర్చికి రాకపోతే ఆయన అడిగారంటే, ఏమ్మా చర్చికి రాలేదు గత వారం అంటే, మీరు అడగకూడదండి అలాగా, మాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తాం లేకపోతే రాము. లిటరల్గా నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు ఓ సేవ చేస్తుంటారు. ఆదివారం చర్చికి రానోడు భ్రష్టుడు. లిటరల్గా ఆదివారం చర్చికి అంటే ఏదైనా ఉద్యోగం ఉండి పని ఉండి, ఉద్యోగం అంటే మరీ కలగ చేసుకునే ఉద్యోగం కాదు, ఖచ్చితంగా కొన్ని ఉద్యోగాల్లో ఖచ్చితంగా పోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నర్సింగ్ డిపార్ట్మెంట్, డాక్టర్లు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా రోడ్లు వచ్చేవాళ్ళు. నిజంగా మీకు ఉద్యోగం ఉందంటే వేరే సంగతి, కానీ డబ్బులు సంపాదించడం కోసం ఆదివారం ఎగరగొట్టేవాళ్ళు ఏమి అనలేని పరిస్థితి అండి. దేవుడు కూడా గద్దిస్తే దేవుని కూడా వదిలిపెడతారేమో. మరి గద్దించకపోతే ఎట్లా బాగుపడతారండి? మనం తప్పు చేస్తున్నామనే విషయం మనకు ఎవరో ఒకరు చెప్పాలి కదా. చెప్పేవారు దేవుని సేవకులు కదా, ఇక్కడ బోధ చేసేవాళ్ళు వాళ్ళే కదా. వాళ్ళే చెప్పడానికి జంకుతూ ఉంటే ఇంకా ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో ఒకసారి గమనించాలి. నేను గద్దించి శిక్షించుచున్నాను అంటాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు తన ప్రేమను ఎలా వ్యక్తం చేశాడంటే ప్రజల పట్ల ఓపికను కూడా ప్రదర్శించాడు. తోమా యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఒక సందర్భంలో తన శిష్యులకు ఆగుపడినప్పుడు తోమా లేడు. నేను ఆయనను, మనకు స్టోరీ తెలుసు కదా. యేసుప్రభు ప్రేమతో వచ్చి చూడు అని చెప్పాడు. ఆ సమయంలో వాళ్ళతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. హి వాజ్ పేషెంట్ విత్ పీపుల్. తన ప్రేమను ఆ విధంగా వ్యక్తపరిచాడు. అంత మాత్రమే కాదు, 6వది, యేసుప్రభు తిరిగి లేచాడండి. లేచి ఆ స్త్రీలతో
దేవదూత ద్వారా చెప్పిన మాటలు ఏంటంటే, మీరు వెళ్ళి గలిలయలో ఆయన మిమ్మల్ని కలుసుకుంటాడని చెప్పండి, ఆయన శిష్యులకు చెప్పండి అంటూ, శిష్యుల్లో ఒకడు పేతురు కాదా? మళ్ళీ పేతురు పేరు సపరేట్ ఎందుకు? ఈ విధంగా రాయబడింది, బట్ గో టెల్ హిస్ డిసైపుల్స్ అండ్ పీటర్. పేతురుకు కూడా చెప్పు. ఎందుకని ఉండొచ్చు ఆ విధంగా? యేసు ప్రభువు వెనుకంజ వేసిన వారి పట్ల ఎంతో ప్రేమతో, ఎంతో శ్రద్ధ కలిగిన వాడై వారి పేరును ఎత్తి పిలుస్తూ ఉన్నాడు. గో టెల్ మై డిసైపుల్స్ అండ్ పీటర్. ఈ పేతురు చాలా ప్రజల ఎదుట నన్ను ఒప్పుకోలేకపోయాడు, చిన్న పనికత్త ఎదుట నన్ను కాదన్నాడు, ఒట్టు పెట్టుకున్నటకు శపించుటకు మొదలుపెట్టాడు. ఎంత పరాక్రమశాలి అని అనుకున్నావు, తీరా చూస్తే ఆయన ఇంత బలహీనుడు. గో టెల్ హిమ్, టెల్ మై డిసైపుల్ పీటర్ ఐ లవ్ హిమ్. వెనుకంజ వేసిన వారులారా, బ్యాక్ స్లైడర్స్, ఒకప్పుడు యేసు ప్రభువును మంచిగా వెంబడించి ఆ తర్వాత చర్చ్ అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, ప్రార్థన అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే ఇష్టం లేని అలాంటి వారిని కూడా యేసు ప్రభువు ప్రేమిస్తూ గో టెల్ పీటర్ అని అంటూ ఉన్నాడు. మీ పేర్లు పెట్టి యేసుక్రీస్తు ప్రభువు మిమ్ములను పిలుస్తూ ఉన్నాడు. మీరు ఎంత ఘోరంగా ఆయన హృదయాన్ని భగ్నము చేసిన, ఆయనకు ఎంత బాధ కలగజేసిన, ఆయన నిన్ను ఇంకా విడవక ప్రేమిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అన్నట్లుగా యేసు ప్రభు తన తండ్రిని విడిచిపెట్టేసి నీ కోసం నా కోసం భూలోకానికి వచ్చాడు. ఆ సహవాసం ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? వీ డోంట్ నో, నోబడీ నోస్. ఎంత గొప్ప సహవాసం అంటే, ఆ సిలువలో తండ్రి తన చేతిని వదిలిపెట్టేసినప్పుడు తండ్రి అని ఆయనను సంబోధించడం లేదు, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని అంటాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అక్కడ దేవుని యొద్ద అనే మాట గ్రీకు భాషలో ఫేస్ టు ఫేస్ విత్ గాడ్ అని అర్థం. వండర్ఫుల్ ఇంటిమసీ అండ్ ఫెలోషిప్ బిట్వీన్ ద టూ మెంబర్స్ ఆఫ్ ద గాడ్ హెడ్. తండ్రి కుమారుల మధ్యలో ఉండే ఆ సంబంధం ఆ సిలువలో తెగిపోయింది, నీ కోసం నా కోసం తెగిపోయింది. హీ లెఫ్ట్ హిస్ ఫాదర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ యూ. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. అంత మాత్రమే కాదు, ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేనికోసమో తెలుసా పరలోకానికి వెళ్ళింది? నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు ఇండ్లు సిద్ధపరచడం కోసమని ఆయన వెళ్ళాడు. చెప్పాడా లేదా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. క్లారిటీతో ఉందండి, ఇందులో అర్థం కాని విషయం ఏమి లేదండి. నీ ప్రభు నీ కోసం నిత్యము పరలోకములో నీవు ఉండులాగున నీ కోసము స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. అండ్ వన్ డే 3వ వచనంలో హీ విల్ కమ్ అగైన్. నీ కోసం మరలా తిరిగి వస్తాడట. దేవదూతను పంపించి, ఓ దూతలారా, నా బిడ్డలందరినీ కూడా సమకూర్చుకొని భూలోకం నుండి పరలోకానికి తీసుకుని రండి అని వాళ్ళను పంపడం లేదండి, తానే స్వయంగా వ్యక్తిగతంగా నీ కోసం వస్తూ ఉన్నాడు. ఇందులో ఆయన ప్రేమ సమృద్ధిగా ఉన్నది. ఆయన అంటాడు, నేను వచ్చి మీరు నాతో ఉండులాగున, నేనే వస్తాను, మీరు నాతో నిత్యము ఉండులాగున. ఇప్పుడున్న ఎడబాటు లాంటి ఎడబాటు ఉండదు, నిత్యము మీరు నాతో ఉంటారు అని ఆయన తెలియజేయడం జరిగింది.
ఈ మాటలను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని నిమిషాల్లో, అసలు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను త్వరగా ముగిస్తాను. నాకు 9 నిమిషాలు ఉన్నాయి కనుక 9 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న, అండర్లైన్ చేసుకోండి, మన కోసమేనండి, లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యోహాను సువార్త 13వ అధ్యాయములో నుండి 17వ అధ్యాయము వరకు ఉన్న కొన్ని విషయాలను ఈ రాత్రి వేళ ఈ సమయంలో మీ ముందు ఉంచుతాను. యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో తన శిష్యుల పాదాలను కడగక మునుపు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు ఇవి. అసలు ఈ మాటలు ఆయన వారికి ముందే చెప్పాలనుకున్నాడు. 16:4 అక్కడ వ్రాయబడి ఉంది, ముందే చెప్పాలనుకున్నాడు, కానీ సమయం కాదు, ఇప్పుడు సరైన సమయం వచ్చింది, ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. వాళ్ళను విడిచిపోయే సమయంలో ఆ రోజు గురువారం రోజు, శుక్రవారం రోజు ఆయన చనిపోబోతున్నాడు. గురువారం రోజు తన శిష్యులతో కలిసి రాత్రి వేళ భోజనము చేస్తూ చెప్పిన మాటలు. క్రీస్తు ప్రభు యొక్క తలంపులు మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తాం. ఏంటంటే తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చింది. 3వ వచనములో తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెనని, అంటే he was going to receive the glory from the Father. గ్లోరియస్, ఎంతో గొప్ప పరిస్థితి. భూమి పునాదులు వేయబడక మునుపు ఆయన గట్టి మహిమ ఉండినో అట్టి మహిమను పొందబోయే ఆ సమయములో యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యం ఇక్కడ మనం చూస్తాం. తన శిష్యుల పాదాలను కడిగాడు. ఆ సమయంలో తన మహిమను గూర్చి ఆయన ఆలోచన చేయడం లేదండి. భూలోకములో ఉన్న తన వారి గురించి ఆలోచన చేస్తున్నాడు. నీ కోసం, నా కోసం ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన వారు అనే మాట చూడండి, హిజ్ ఓన్. ఇందులో గ్రేటెస్ట్ నియర్నెస్ అండ్ డియర్నెస్ ఉంది. నీవు చాలా ప్రియమైన వ్యక్తివి, ఆయనకు చాలా సమీపంగా ఉన్న వ్యక్తివి. సమీప బంధువు అంటారు చూడండి, సమీప బంధువు, చాలా ప్రియమైన వాడు. అంత మాత్రమే కాదు, ఇంటిమసి ఉంది. నీతో ఆయనకున్న సంబంధం, ఆయనతో నీకున్న సంబంధం ఇంకా ఎవరితో ఉండదు. అటువంటి సంబంధం కలిగిన తన వారిని అనే మాటను ఇక్కడ చూస్తున్నాం. తన వారిని అంటే హిజ్ ఓన్ చిల్డ్రన్, హిజ్ ఓన్ మెంబర్స్, హిజ్ ఓన్ వైఫ్, హిజ్ ఓన్ ఫ్లాష్. తన పిల్లలను, తన మెంబర్స్ను, తన భార్యను ఏ విధంగా ప్రేమిస్తాడో అలా ప్రేమిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ వాళ్ళు ఈ లోకంలో ఉంటారు, ఆయన ఈ లోకాన్ని విడిచిపోతున్నాడు. ఆ సందర్భంలో వారిని ప్రేమించే విధానం. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే హెబ్రీ పత్రిక 12:23 ప్రకారం సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు వెళ్తున్నాడు. పరలోకములో సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఉన్నారు. యేసుప్రభు మనసు వారి మీద లేదండి. యేసుప్రభువు హనోకు గురించి ఆలోచించలేదు, నోహు గురించి ఆలోచించలేదు, మన పితరులైన అబ్రహాం, ఇసాకు, యాకోబులు, యోసేపుల గురించి ఆలోచించలేదు, మోషే గురించి ఆలోచించలేదు, దావీదు గురించి ఆలోచించలేదు, హిజ్కియా గురించి, యోషియా గురించి ఆలోచన చేయలేదు, ప్రవక్తల గురించి ఆలోచన చేయలేదు. ఆ సమయంలో నిన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు. లోకములో ఉన్న తన వారిని గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? 17:15 వ్రాయబడింది. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా తండ్రి, తండ్రి, లోకములో ఉన్న నా వారిని దుష్టుని నుండి, కీడు నుండి కాపాడయ్యా. ఈ లోకంలో వీళ్ళు ఎలా బ్రతుకుతారో, ఎలా ఉంటారో
అని యేసుక్రీస్తు ప్రభువు తన వారి పట్ల అంత ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. తన వారిని అంతము వరకు ప్రేమించెను. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలవలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ, అన్నదమ్ముల మధ్యలో ఉండే ప్రేమ, అక్క చెల్లెల మధ్యలో ఉండే ప్రేమ, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉండే ప్రేమ కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన ప్రేమ. ఈ ప్రేమలో మార్పు ఉండదు. కాన్స్టెంట్ లవ్ టు ది ఎండ్ అని ఇంగ్లీష్లో వ్రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఫర్ ఎవర్, నిత్యము అని అర్థం ఉంది. నిత్యం వరకు ఆయన ప్రేమిస్తాడు. మధ్యలో నట్టేట ముంచేవాడు కాదు. యేసు తన వారిని నిత్యము ప్రేమిస్తాడు. పరలోకానికి తీసుకుని వెళ్ళేంత వరకు ప్రేమిస్తాడు. పరలోకంలో నిత్యత్వంలో ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు, హీ విల్ లవ్ దెమ్ టు ద పర్ఫెక్షన్ ఆఫ్ ఇట్, ద బెస్ట్ వే హీ కెన్ లవ్. ఎంత శ్రేష్టమైన రీతిలో ప్రేమించగలుగుతాడో దేవుడు, అంత శ్రేష్టమైన రీతిలో పర్ఫెక్ట్గా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తాడు. అద్భుతం. ఆయన శ్రమలు గుర్తుకు రావట్లేదు ఆయనకు. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు గుర్తుకు రావడం లేదు ఆయనకు. తాను పొందబోయే మహిమ గుర్తుకు రావడం లేదు ఆయనకు. ఆయన మనసులో నీవే ఉన్నావు. ఈ లోకములో విడిచిపెట్టబడిన మనం ఆయన సన్నిధిలో చేరేంత వరకు మనము కీడు నుండి, దుష్టుని నుండి, పాపము నుండి, పాపపు శక్తి నుండి, అధికారము నుండి కాపాడబడవలనని ఆయన కోరుతూ ఈ కార్యం చేశాడు. యోహాను సువార్త 16:7 ఇంకా అనేకమైన చోట్ల చెబుతూ ఉన్నాడు. తన శిష్యులకు ఫేర్వెల్ అడ్రస్ చెప్తూ, నేను వెళ్తున్నాను అని చెబుతూ, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ ఆర్ఫన్స్. అనాథలుగా విడిచిపెట్టను. నా స్థానంలో నాకంటే మీతోనే ఎల్లప్పుడూ ఉండే ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన నా ప్రేమను మీకు తెలియజేస్తాడు. నన్ను కూర్చిన స్టోరీస్ చెప్పిస్తాడు. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో కథలుగా తన సేవకులను ఉపయోగించుకొని ఈ లోకం ఉన్నంతకాలము నా ప్రేమను మీకు వివరిస్తాడు. మిమ్మల్ని నేను మర్చిపోలేదు. ఐఎమ్ మైండ్ఫుల్ ఆఫ్ యూ. నేను మరలా పర్సనల్గా మీ కొరకు వస్తాను. అంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టను. కొద్ది కాలం మాత్రమే నేను ఉండి మరలా తిరిగి వస్తానని చెప్పాడు. A little while he is coming. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకపోవచ్చును. ఆయన నియమించబడిన సమయానికంటే ఒక్క క్షణము ఆలస్యంగా రాడు. తండ్రి అయిన దేవుడు ఆయనకు నియమించిన సమయము ఏ క్షణము నియమించాడో అదే క్షణములో నీ కోసం ఆయన ప్రత్యక్షమవుతాడు పరలోకం నుండి. He gave a careful provision in his absence. ఆయన లేని సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా నీకు కలగవలసిన ప్రొవిజన్ అంతా కూడా, నీకు ఇవ్వవలసిందంతా కూడా, నీకు కావలసిన కంఫర్ట్ అంతా కూడా ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిన్నెక్కడ మర్చిపోడు. ఒకవేళ కొంతమంది అనొచ్చు, అయ్యా నీవు కూడా 33.5 సంవత్సరాలు మాతో ఉండి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడా అని అంటే ఆయన చెప్పాడు, నో 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 నెవర్. ఆయన మీలో ఉండడానికి నేను ఆయనను పంపిస్తూ ఉన్నాను. హీ విల్ నెవర్ లీవ్ యూ. హీ విల్ బి విత్ యూ అంటు ది ఎండ్. ఇట్ ఈజ్ ఎక్స్పీడియంట్ దట్ ఐ గో అవే. నేను వెళ్ళడం మీకు మంచిది. ఆయన మీతో నిరంతరము ఉంటాడు. నిజంగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని మాకెలా అనుభవపూర్వకంగా తెలుస్తుంది అని అంటే, ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 16:24
యేసు ప్రభువు చెప్పాడు, ఇది వరకు బాగా గమనించాడు ఆ మాట, అద్భుతంగా ఉంటుంది. ఇది వరకు మీరు నన్ను ఏమీ అడగలేదు, అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు. ఇది వరకు మీరు నన్ను ఏమీ అడగలేదు, నౌ ఆస్క్ మీ అండ్ యూ విల్ రిసీవ్. అంటే మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకు జవాబిస్తాను. యూ విల్ నో ఫర్ షూర్ దట్ ఐ హ్యావ్ నెవర్ లెఫ్ట్ యూ. నేను మిమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టలేదని, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టలేదని మీకు అనుభవపూర్వకంగా ప్రతిదినం తెలుస్తుంది. ఎవ్రీ మూమెంట్ మీరు ప్రార్థన చేయండి, అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు, నేను మీతో ఉన్నానని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, నేను మిమ్మల్ని వదిలిపెట్టలేదని, నేను మీ మీదనే నా మనసు పెట్టుకున్నానని, నేను మీ కొరకు తిరిగి వస్తానని, మీ ప్రార్థనలు వింటానని. నెవర్ 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 ఐ విల్ నెవర్ లీవ్ యూ. అసలు మీరు అడగవలసినంత అడగడం లేదు, మీరు నన్ను అనుభవించవలసినంత ప్రార్థనలో అనుభవించడం లేదు. ఆస్క్ యూ విల్ రిసీవ్. ఇంతవరకు అడగలేదు, బ్లేమ్ చేస్తున్నాడు యేసు ప్రభు. మీరు ఇంతవరకు నన్ను అడగవలసిన రీతిలో అడగలేదు. యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ మై ప్రజెన్స్, మై ప్రొవిజన్, మై లవ్, మై ఎవ్రీథింగ్. ఆస్క్ అండ్ యూ విల్ రిసీవ్ మై లవ్. యూ విల్ ఎక్స్పీరియన్స్ మై లవ్, మై ప్రొవిజన్. నేను ఎంతగా సహాయం చేస్తానో మీరు అడిగి పొందుకోండి అని అంటూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. కలుబోసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఒక క్షణం ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు యొక్క త్యాగం, ఆయన ప్రేమ, ఆయన తగ్గింపు, ఆయనకున్న మనస్సు మనం కూడా డెవలప్ చేసుకోవాలి. ఈ రాత్రి వేళ యేసు ప్రభు తాను నీకేమై ఉన్నాడో, తాను నీకేమి చేస్తూ ఉన్నాడో, ఇంకా ఎంత చేయాలని ఆయన వేచి ఉన్నాడో ఆ విషయాలు మనం తెలుసుకున్నాం. ఇది వరకు మీరు నన్ను అడగవలసిన రీతిలో అడగలేదు, అడగండి. యూ విల్ ఎక్స్పీరియన్స్ మై లవ్, యూ విల్ ఎక్స్పీరియన్స్ మై ప్రొవిజన్, యూ విల్ ఎక్స్పీరియన్స్ మై ప్రజెన్స్ అని యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన ప్రేమలో ఎంత త్యాగం ఉందో, ఆ విషయాన్ని, ఎంత తగ్గింపు ఉందో ఆ విషయాన్ని మనం గమనిద్దాం. తన మహిమ, తనకు మహిమ కలగబోతుందని ఆయన ఎరిగి ఉండి కూడా మహిమ మీద మనసు పెట్టలేదండి. తన శిష్యుల పాదాలు కడిగి తన ప్రేమను వారి ఎడల వెల్లడిపరిచాడు. మనం కూడా బ్రతికినంత కాలం ప్రభు అయిన యేసు అడుగు జాడల్లో నడుచుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా ప్రభు అయిన యేసు మా పట్ల కలిగి ఉన్న ప్రేమ కొరకే మీకు వందనాలు. రాత్రి వేళ మేము విన్న మొదటి ప్రసంగంలో, రెండవ ప్రసంగంలో విన్న ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, వాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, వాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తం నాకు సంపూర్ణ విజయం, వాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రములు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా.